హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు మంచి దహి కర్రీ, ఇంకా దాంట్లో నేను ఒకటి మామిడికాయ వేసి చేసినానండి. కచ్చి మామిడికాయ వేసి చేసినాను. ఏ విధంగా చేస్తున్నానో నా వీడియో మొత్తం చూడండి. ఇంకా నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. ఓకేనా అండి. నేను ఇది ఫస్ట్ వీడియో నాది కొంచెం పోయిందండి. అయినా మీకు మెజర్మెంట్ చెప్తాను. ఒక ఒక స్వీట్ బౌల్ అంతా నేను శనగపిండి తీసుకున్నానండి. అది 2 బౌల్ల పెరుగు తీసుకున్నాను. ఒక బౌల్ పిండి 2 బౌల్ల పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగు లేకున్నా పర్వాలేదండి, నార్మల్ పెరుగు తీసుకోండి. ఈ విధంగా పల్చగా నీళ్ళు పోసుకొని కలిపేసుకోవాలా. ఏది కూడా ఉండలు లేకుండా, పెరుగు ఇంకా పిండి ఉండలు లేకుండా చేసుకోవాలా లిక్విడ్. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి తాలింపుల. ఇది ఇంకా కస్తూరి మేతి వేసుకోవాలా తాలింపుల. కస్తూరి మేతితోటి చాలా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కస్తూరి మేతితోటి. ఇదండి ఈ విధంగా తాలింపులు మాత్రం ఈ 4 ఆవాలు, జీలకర్ర, మెంతులు, కస్తూరి మేతి వేసుకోవాలా. ఇది పల్సటి నేను లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి, శనగపిండి ఇంకా పెరుగు వేసుకొని ఈ విధంగా దాంట్లో వేసేసుకోవాలా. మంచిగా కలుపుతూనే ఉండాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని మంచిగా చిక్కగా అయ్యేదాకా దీన్ని కలుపుతూనే ఉండాలా. ఒక 5 మినిట్స్ దాకా ఇది ఈ విధంగా కలుపుతూనే ఉంటే కొంచెం దగ్గర మసులుతుంటుంది. ఇదండి కొంచెం చిక్కబడుతున్నది. ఇప్పుడు మనము దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా కారం, మీరు కారం చూసేసుకోండి, కొద్దిగా కారం, ఇంకా ఇదండి కారం నేను కొద్దిగా ఎక్కువనే వేసినానండి. కారము బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఎక్కువ వేయద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలా. ఒక చిన్న ఉల్లిగడ్డ ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇదండి ఇదంతా కలిపేసి చిక్కబడుతున్నదండి. కింద అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలా. ఉల్లిగడ్డలు పచ్చిగా వేస్తే చాలా బాగుంటుందండి. తాలింపులు వేస్తే ఏమైందంటే మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా మధ్యలో వేస్తే అంటే ఉల్లిగడ్డలు బాగుంటాయి అన్నమాట, తినేటప్పుడు మంచిగా ఉంటాయి. ఇదండి ఈ విధంగా చిక్కబడుతున్నది. మసాలాన్ని కలర్ చేంజ్ అవుతుంది, చూసిండ్రా అండి. సైడ్లో అంతా ఆయిల్ వచ్చేస్తుందంటే అనుకోవాలా పిండి మంచి కుక్ అయినట్టు. అప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ముందే వేయద్దు, ఉప్పు ఈ టైంలో లాస్ట్లో దగ్గర పడుతుంటే అప్పుడు ఉప్పు మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలా. మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసినాక కలిపేసి కారం, ఉప్పు అన్నీ టేస్ట్ చూసుకోవాలి. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసేసుకోండి. ఇదండి ఇది నేను బజ్జీల కోసం ఒక చిన్న గ్లాసుడు పిండి తడుపుకున్నానండి. ఏం వేయలేదు దాంట్లో. ఇప్పుడు అన్నీ పెట్టినాను చూడండి. ఉల్లిగడ్డలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, అలా ఉప్పు తగినంత, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసేసుకొని కలిపి పెట్టుకోవాలండి. బజ్జీలు వేసేసుకుందాము. ఒక పక్క ఇది అవుతుంటే ఇదండి అయిపోయిందండి. ఇది మంచిగా గంట కాదు, చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనము తురిమిన మామిడికాయ ఇప్పుడు వేసేసుకుందామండి. చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళైతే మొత్తం ఇది డిఫరెంట్ టేస్ట్ చాలా బాగా వచ్చిందనేసి మొత్తం తినేసారండి. ఇదండి మామిడికాయ సగం మామిడికాయ తురిమిన మామిడికాయ వేసినానండి. పుల్లటిది పచ్చడికాయ అది వేసేసి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టి బంద్ చేసుకోవాలండి. అంతే, చూసారా. అంతే అండి. అది లాస్ట్లో వేస్తే చాలా మంచిగా ఉందండి. ముందే వేయకుండా లాస్ట్లో వేయండి. తురిమిన మామిడికాయ 2 మినిట్స్ పెట్టేసి బంద్ చేసుకోవాలా. ఇదండి బజ్జీలకి ఆయిల్ పెట్టేసినాను. మీకు ఎంత పెద్ద సైజు కావాలన్నా చిన్న సైజు కావాలన్నా వేసేసుకోండి బజ్జీల. నేను బజ్జీలలో పిండిలో నేను సోడా గిట్ట ఏమీ వేయలేదండి, మామూలుగానే కలిపేసినాను. ఇదండి ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకున్నాం. మీరందరూ నాకు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి. ఇదండి బజ్జీలు అయిపోయినాయి. కడి కూడా పక్క బౌల్లో తీసేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం.
కొన్ని కావాలంటే నానాలంటే వేసి పెట్టేసుకోవచ్చండి. లేకుంటే సర్వింగ్ చేసేటప్పుడు బజ్జీలు వేసేసుకొని మీరు అప్పుడు సర్వింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా కారము ఆ వేడి నూనె ఉంది కదండి, దీంట్లో వేసి దీనికి వేసేద్దామండి తాలింపు, అంటే కొంచెం మీద. దీంతో మంచి టేస్ట్ వచ్చిందండి. దీంతో కూడా మంచి టేస్ట్ వచ్చింది. వేడి వేడి నూనె వేసి ఇట్లా ఈ విధంగా కలుపుకొని మా ఆ వేడి నూనెలోనే చాలండి. ఈ విధంగా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చిందండి. కారంగా పుల్లగా బజ్జీల టేస్ట్. నేను పూరికి చేసినానండి, చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి.